ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్ లోని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృంద విచారణలో విజయసాయిరెడ్డి పేరు A5 నిందితుడిగా ఉన్నప్పటికీ ఆయన్ను ఓసారి ప్రశ్నించారు కానీ అరెస్టు మాత్రం చేయలేదు. అక్కడ ఆయనకు ఊరట లభించిన కేంద్ర సంస్థ అయిన ఈడీ మాత్రం వదిలిపెట్టే అవకాశాలు అస్సలు కనిపించడం లేదు. లిక్కర్ స్కామ్ లో గనక విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారి కీలక వివరాలు అందించారని, అందుకే సిట్ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేయకుండా వదిలేశారనే ప్రచారం కూడా గతంలో జోరుగా సాగింది. అయితే సిట్ చర్యలతో సంబంధం లేకుండా ఈడీ తనదైన శైలిలో దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ కేసులో ఆయన నిందితుడేనని స్పష్టం చేస్తూ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లోతైన విచారణ జరుపుతుంది. సిట్ వదిలేసిన మనీ లాండరింగ్ కోణంలో ఈడీ మాత్రం విజయసాయిరెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తాజా సోదాల ద్వారా సంకేతాలు పంపింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో అమలు చేసిన మద్యం విధానంలో భారీగా అక్రమాలు జరిగాయని, మద్యం సిండికేట్ల ద్వారా వచ్చిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని ఈడీ అనుమానిస్తుంది. పలు భోగ సంస్థల ద్వారా హవాలా మార్గంలో డబ్బు చేతులు మారిందని, ఇందులో విజయసాయిరెడ్డి పాత్ర కీలకమని ఈడీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, కీలక దస్తావేజులు, 5 ఏళ్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాల సమయంలో ఇంట్లోనే ఉన్న విజయసాయిరెడ్డిని ఈడీ బృందం విచారిస్తోంది. మద్యం డిస్టిలరీల కేటాయింపులు, టెండర్లలో నిబంధనల ఉల్లంఘన, ఆ సొమ్ము ఏ ఖాతాల్లోకి వెళ్లిందనే దాన్ని తెలుసుకుంటున్నారు.